నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ నిజంగా మాటలకందనిది. ఒక అద్భుతమైన కథకి స్వాగతం. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ముచ్చట కాదు. విపరీతమైన కష్టాలను తట్టుకొని నిలబడే ఒక గొప్ప మనోధైర్యానికి, కుటుంబం పట్ల ఉన్న అంకితభావానికి మరియు ఎన్నటికీ చెదరనే ఒక దృఢ సంకల్పానికి సంబంధించిన ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి కనీసం నడవలేడు, ఒక మాట కూడా మాట్లాడలేడు. అలాంటి నిస్సహాయ పరిస్థితిలో ప్రపంచంలోనే అత్యంత భారీ వంతెనను ఎలా నిర్మించగలడు? అసలిది సాధ్యమేనా? ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా ఈ నమ్మశక్యం కాని నిజజీవిత కథలోకి మనం అడుగుపెడదాం రండి. ఈ కథ జాన్ రోబ్లింగ్ అనే ఒక జర్మన్ వలసదారుడితో మొదలవుతుంది. వాళ్ల నాన్నకు ఒక చిన్న పొగాకు దుకాణం ఉండేది. చిత్రవేమిటంటే జాన్ కనీసం తన ఇంజనీరింగ్ చదువును కూడా పూర్తి చేయలేదు. అయినా సరే చిన్న చిన్న సస్పెన్షన్ వంతెనలు నిర్మించి అప్పటికే ఒక రేంజ్లో పేరు తెచ్చుకున్నాడు. కాని అతని కలలు అంతకంటే చాలా పెద్దవి. 1869లో న్యూయార్క్లోని బ్రూక్లిన్ మరియు మ్యాన్హటన్ ప్రాంతాలను కలుపుతూ ఏకంగా 1/2 కిలోమీటర్ పొడవున్న ఒక అసాధ్యమైన వంతెనను నిర్మించాలని అతను ఒక సాహసోపేతమైన కల కన్నాడు. సాధారణంగా ఎలాంటి గొప్ప ఆలోచన వచ్చినప్పుడు ముందుగా ఎదురయ్యేదేంటి? విమర్శలే కదా. న్యూయార్క్, లాంగ్ ఐలాండ్లను కలపడం అనే ఆ అపూర్వమైన ఆలోచనను చూసి తోటి ఇంజనీర్లు విపరీతంగా నవ్వారు. అసంభవమైన పనులకు పూనుకోవద్దు, పిచ్చి ప్రయత్నాలు మానుకో అంటూ వారతంకి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. ఒకవైపు తండ్రికి ఆకాశమంతటి ఆశయముంటే, మరొకవైపు ఆర్మీ కర్నల్ అయిన అతని కొడుకు వాషింగ్టన్కు మాత్రం ప్రాక్టికల్గా కొన్ని వాస్తవిక భయాలున్నాయి. భయంకరమైన ఈస్ట్ రివర్ నడిపైన 1596 అడుగుల మేర సస్పెన్షన్ వంతెన నిర్మించడమంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని, అది దాదాపు అసాధ్యమని కొడుకు వారించాడు. కాని తండ్రి పట్టుదల ముందు ఆ సందేహాలు నిలబడలేకపోయాయి. సరే, ఈ ప్రాజెక్ట్లో రాబోయే కష్టాల సుడిగుండాన్ని ఒక్కసారి ఈ టైం లైన్ ద్వారా గమనిద్దాం. 1869లో ప్రాజెక్ట్ ప్రారంభం. వెంటనే జాన్కు ప్రమాదం. ఆ తర్వాత వాషింగ్టన్కు పక్షవాతం. ఆపై ఏకంగా 13 సంవత్సరాల పాటు కేవలం వేలుతో తడుతూ సాగిన సంభాషణ. చివరకు 1883లో వంతెన ప్రారంభం. ఇవి కేవలం సంవత్సరాలు కావు, ఒక మహాయజ్ఞంలో వారు దాటిన అగ్ని పరీక్షలు అని చెప్పొచ్చు. బ్రిడ్జ్ సర్వే పనులు జరుగుతున్న సమయంలో ఎవరూ ఊహించని ఒక ఘోరం జరిగింది. ఒక పడవ అకస్మాత్తుగా దూసుకొచ్చి జాన్ కాలును నుజ్జునుజ్జు చేసింది. అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే వైద్యులు టెటానస్ ఇన్ఫెక్షన్ను గుర్తించలేకపోయారు. ఆ ఒక్క పొరపాటు వల్ల ప్రమాదం జరిగిన కేవలం 24 రోజులకి ఆ మహాస్వప్నశీలి తన ప్రాణాలను వదిలేశాడు. తండ్రి చనిపోయినా అతని కల ఆగిపోకూడదని 32ఏళ్ల వాషింగ్టన్ ఆ ప్రాజెక్టు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. ఆ డిజైన్లను రాత్రింబవళ్లు అధ్యయనం చేసి ఏకంగా నది అట్టడుగు భాగానికి వెళ్లి పిల్లర్లు వేసే పనికి పూనుకున్నాడు. కాని విధికి అది కూడా ఇష్టం లేనట్టుంది. ఆ నది అడుగునే ఏర్పడిన డీకంప్రెషన్ సిక్నెస్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల అతడు కూడా పక్షవాతానికి గురై కుప్పకూలిపోయాడు. ఎంత విషాదం కదా. అసలిప్పుడు వాషింగ్టన్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. మొత్తం దేహానికి పక్షవాతం, మంచానికే అతుక్కుపోయాడు. ఒక్క మాట మాట్లాడలేడు, కనీసం నడవలేడు. కేవలం కళ్ళు, ఆలోచించే మెదడు, అతని కుడిచేతి చూపుడు వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. అదొక భయంకరమైన నిస్సహాయ స్థితి. ఒక మూగ నాయకుడిగా మారిపోయి తన తండ్రి ఆశయానికి ఎక్కడ శాశ్వతంగా సమాధి కడతానో అన్న తీవ్రమైన భయంతో అతను లోలోపల కుమిలిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విచిత్రమైన విషయమేమిటంటే, ఒకవైపు చూస్తే నదిలోని కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడాల్సిన 1596 అడుగుల భారీ స్టీల్ వంతెన అనే అత్యంత పెద్ద సవాలు, మరొకవైపు చూస్తే తన భార్య మోచేతిమీద ఒకే ఒక్క చూపుడు వేలుతో చిన్నగా తడుతూ సందేశాలు పంపే అత్యంత సూక్ష్మమైన పరిష్కారం. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం అక్షరాలా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సరిగ్గా ఇక్కడే ఒక అద్భుతమైన మహిళ తెరపైకొస్తుంది. ఆవిడే వాషింగ్టన్ భార్య ఎమిలీ రోబ్లింగ్. తన భర్త వేలితో తడుతూ ఇచ్చే సంక్లిష్టమైన ఇంజనీరింగ్ మెసేజ్లను అర్థం చేసుకోవడానికి ఆమె ఏకంగా హైయర్ మ్యాథమెటిక్స్, మటీరియల్ స్ట్రెంగ్త్, క్యాటనరీ కర్వ్స్ లాంటి కష్టమైన సబ్జెక్టులను అవలీలగా నేర్చేసుకుంది. ఒక సాధారణ గృహిణి కాస్త తన భర్త కోసం, ఆ వంతెన కోసం ఒక గొప్ప సెల్ఫ్ టాట్ ఇంజనీర్గా మారిపోయింది. ఇప్పుడు ఈ సంఖ్య 13 వెనుక ఎంతటి వేదన, ఎంతటి తపస్సు ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు.
13 సుదీర్ఘ సంవత్సరాలు ఒక భార్యాభర్తలు కేవలం స్పర్శ ద్వారా అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ విషయాలను ఒకరికొకరు చెప్పుకుంటూ గడిపిన ఆ 13 సంవత్సరాలు చరిత్రలో నిలిచిపోయే ఒక మహాకావ్యమని చెప్పాలి. ఆ 13ఏళ్లలో ప్రతిరోజూ ఒక పోరాటమే. అనంతమైన అడ్డంకులు, ఒక పక్షవాతం వచ్చిన నాయకుడి వేదన. కాని ఆ భార్య మోచేతిపై పడిన లక్షలాది వేలిముద్రల సందేశాలు ఏవీ వృధాపోలేదు తెలుసా? ఆ నిరంతర సందేశాల ప్రవాహమే చివరికి ఒక అద్భుతమైన అద్భుతంగా రూపాంతరం చెంది ఆ ప్రాజెక్టును విజయతీరాలకు చేర్చింది. చివరకు 1883వ సంవత్సరంలో ఆ అసాధ్యం అనుకున్న అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. గొప్ప వేడుకల మధ్య ఆ వంతెన ప్రారంభమైంది. అయితే పాపం వాషింగ్టన్ ఆ వేడుకలకు వెళ్లలేకపోయాడు. అప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఆ దేశం గర్వించదగ్గ బ్రూక్లిన్ బ్రిడ్జిని నిర్మించిన వాషింగ్టన్ ఇంటికి వెళ్లి అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిజంగా ఇదొక నమ్మశక్యం కాని అద్భుతమైన ముగింపు కదూ. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, రోబ్లింగ్ కుటుంబం మనకు నేర్పిన పాఠాలు ఎప్పటికీ మరవలేనివి. వారు మనకు చెప్తున్నది ఒక్కటే: మన స్వశక్తిని మనం నమ్ముకోవాలి, మనం ఎంచుకున్న లక్ష్యానికి పూర్తిగా అంకితమవ్వాలి. అలాగే మనకెదురయ్యే కష్టాలను కేవలం ఒక పరీక్షగా మాత్రమే భావించాలి. పరిస్థితులు ఎంత అసాధ్యంగా కనిపించినా సరే అచంచలమైన నిబద్ధతతో వాటిని జయించవచ్చని వారు ప్రపంచానికి నిరూపించారు. చివరగా మనం ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది. మనకొచ్చే కష్టాల కంటే మన కమిట్మెంట్ బలమైనదిగా ఉందా? బ్రూక్లిన్ వంతెన కథ విన్న తర్వాత మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఖచ్చితంగా ఇదే. ఆ రోబ్లింగ్ కుటుంబం త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మన లక్ష్యాల పట్ల మనకున్న అంకితభావాన్ని పునర్సమీక్షించుకుందాం.